ప్రజాప్రతినిధులకు అందరూ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకోబోయే మా నిన్ననే రక్షాబంధన్ కార్యక్రమం జరిగింది. మా అక్కలకు చెల్లెళ్ళకు కూడా రక్షాబంధన్ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అందుకోయే మీ అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చేస్తూ ఈ 1,116 కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం జరిగింది. ఈ కళ్యాణ లక్ష్మిలో 76 మందికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ 18 మంది, 34 మందికి ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు. అదేవిధంగా ఆరోగ్యం బాధైన వారికి మన CMRF ద్వారా రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా 1,116 ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆధ్వర్యంలో ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఉన్న పెళ్లిళ్ళు చేసుకున్న అందరి చాలా మందికి పెండింగ్స్ ఉన్నాయి. మళ్ళీ అవి కూడా చాలా మంది మన గతంలో కొన్ని ప్రభుత్వాలు కొన్ని మాటలు చెప్పడం వల్ల చాలా మంది అప్లికేషన్లు ఇవ్వడం లేదని తెలుస్తుంది. చాలా మంది పెళ్లిళ్ళైనా కూడా మన MRO దగ్గర పోయి అప్లికేషన్ పెట్టుకోవడం లేదని తెలుస్తుంది. దయచేసి చాలా మంది ఎందుకంటే చాలా అప్లికేషన్ తక్కువ వస్తున్నాయి, పెళ్లిళ్ళు ఎక్కువ అవుతున్నాయి కానీ అప్లికేషన్లు కూడా చాలా తక్కువ వస్తున్నాయి. దయచేసి అందరూ కూడా మీరు నమోదు చేసుకొని మళ్ళీ మీకు వస్తే డబ్బులు వస్తాయి. చాలా మంది చేసుకోవడం లేదు. దయచేసి అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను.